ఏరా మామ రెడీ అయ్యావు ఆఫీస్కా? లేదురా, అమెజాన్ అడవిలోకి. ఝాన్సీ అమ్మ చెప్పానుగా, చూసారా? అదే అక్కడికి నేను కూడా వస్తారా? తీసుకెళ్తావా? నేనేమన్నా నీకు డ్రైవరా? ఓరా. సరే సరే, నువ్వే వేలులే. ఏంట్రా వెతుకుతున్నావు? కార్కి. ఓ కార్కియా? ఇప్పుడు చూడండి, బంగారు సూపర్ జోక్, సూపర్ జోక్. డైలీ ఇలా నేను జోక్ చెప్పు, బాగా నవ్వితే వెయిట్ తగ్గుతారంటే ఏదో బుక్కులో చదివాను. ఏమంటున్నారు బ్రో? నిజంగానే వెయిట్ తగ్గొచ్చా? అవునరా, అవును, బాగా నవ్వితే వెయిట్ తగ్గుతారంటే. అవ్వను బ్రో, నేను ఈ వెయిట్ లోనే ఉంటాను, మీరు తగ్గించుకోండి. వెయిట్ గురించి మాట్లాడుతున్నామా? వెయిట్ గురించి మాట్లాడుతున్నాం అంతే. ఏంట్రా ఇక్కడ పొద్దు పొద్దున్నే డిస్కషన్? ఆఫీస్కి రావట్లేదా? నువ్వే కదా మావా ఇందాక అడిగితే తీసుకెళ్ళాను అన్నావు, మళ్ళీ ఇప్పుడు వచ్చి అడుగుతున్నావేంటి? వద్దంటే రావటం మానేస్తావా? బయలుదేరా. ఝాన్సీ అమ్మ, బంగారు చెప్పిందే అదే ఇది. ఏముంది? ఏముంటుంది లేరా మామ, నీ గురించే చాలా గొప్పగా చెప్పింది. అది పీకావు, ఇది పీకావని. రా మామ వెళ్దాము. చాలా ఫ్రీజ్ అయిపోతున్నావు. ఎక్స్క్యూజ్ మీ మేడం. జాన్సమ్మ, ఆడిటర్ వచ్చారు. హలో మేడం. మార్నింగ్, కూర్చోండి. బంగారి, ఒక కాఫీ తీసుకొస్తా. సరే జాన్సమ్మ. మేడం, మీరు కమ్యూనిటీ సెంటర్ పెట్టడానికి చోటు కావాలని అడిగారు కదా, అది మీ సొంత ఊరు నారాయణవనం పక్కనే ఉంది. ఆహా, అక్కడ గాని పెడితే ఊరి వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది. జాన్సమ్మ, ఆడిటర్ ఏమంటున్నారు? అది నా కల బంగారి. మామూలుగా అందరూ వాళ్ళ సొంత ఊళ్ళో ఫ్యాక్టరీలు పెట్టుకోవడానికి రెండు ముఖ్యమైన రీజన్స్ ఉంటాయి. ఒకటి, అక్కడ కావలసినన్ని భూములు ఈజీగా సేకరించొచ్చు, ఎవ్వరూ పెద్దగా క్వశ్చన్ కూడా చేయరు. ఇంకోటి, జీతానికి పనిచేసేవాళ్లు దొరుకుతారు. కానీ నాకా విషయం మాత్రం నచ్చదు. మన ఝాన్సీ ఫుడ్స్ కానీ ఫ్యాక్టరీ అక్కడ పెట్టిందంటే అక్కడ ఉన్న అందరికీ కరెక్ట్గా జీతాలిచ్చి అన్ని సౌకర్యాలు కల్పించాలి. అదొక్కటే కాదు, మన ఫ్యాక్టరీలో ఉన్న వాళ్ళకి మంచి హాస్పిటల్, స్కూల్, ట్యూషన్ సెంటర్, అలాగే తక్కువ రేట్లోనే ఒక హోటల్ మొదలుపెట్టి ఒక కమ్యూనిటీ సెంటర్ పెట్టాలి అని నాకు ఎప్పటినుంచో ఆశ. దానికే స్థలం చూడమని చెప్పాను. అదే ఆడిటర్ గారు చెప్తున్నారు. మేడం, మీరు సరే అంటే నేనక్కడ ఆ ఊరు వాళ్ళతో మాట్లాడి త్వరగా పని మొదలు పెట్టేస్తాను. లేదండి, ఆలోచించడానికి ఏమీ లేదు, వెంటనే మొదలు పెట్టండి. చాలా థ్యాంక్స్ మేడం. వెళ్ళొస్తా మేడం. మంచిది. మీరు చేసేది చాలా మంచి విషయం. మీతో ఉండడం నాకు చాలా గర్వంగా ఉందమ్మా. సంపాదించిందంతా మనకి, మన కుటుంబానికి అనుకునే ఈ కాలంలో మనం సంపాదించిన దాంట్లో సగం సొసైటీకి ఏదో ఒకటి చేయాలనుకుంటున్నారు చూడండి. ఈ మనసే ఝాన్సమ్మ దేవుడు. మనకి ఎక్కడి నుంచి వచ్చిందో అది ఏదో ఒక దారిలో తిరిగి ఇవ్వాలి కదా బంగారి. పోయేటప్పుడు అంతా తీసుకుపోతామా ఏంటి? బంగారి, నా తరపున నువ్వు రవినే జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు పడిన కష్టం ఇంకొకరు పడకూడదు బంగారి. అమ్మా, తప్పకుండా అమ్మా. ఏం కావాలి? ఝాన్సీ అమ్మని కలవాలి. అపాయింట్మెంట్ ఉందా? లేదండి, చాలా ముఖ్యమైన విషయం మీద ఆవిడతో మాట్లాడాలి. అపాయింట్మెంట్ లేకుండా లోపలికి పంపించడం కుదరదు. విజిటింగ్ కార్డ్ ఏదైనా తీసుకొచ్చారా? అలాంటిదే లేదు బాబు, మేము ఇప్పుడే ఆవిడని కలవాలి. అపాయింట్మెంట్ లేకుండా మిమ్మల్ని లోపలికి ఎలా పంపించమంటారు? మీరే నేను పోయి ఫోన్ చేయడం ఏంటండి? లేదు, కుదరదు. ఖచ్చితంగా కలవాలండి, అర్థం చేసుకో బాబు. చెప్తే అర్థం చేసుకోండి. మేడం, ఎవరు? మేము నారాయణవనం పక్కన ఊరు నుంచి వస్తున్నామమ్మా. ఝాన్సీ అమ్మ ఫ్యాక్టరీ పెట్టడానికి స్థలం చూస్తున్నారంట కదా, ఆ ఊరు నుంచి వస్తున్నాం. అలాగా, సరే లోపలికి రండి. ఓకే మేడం. కూర్చోండి.
నమస్కారం నమస్కారం అమ్మా నమస్కారం కూర్చోండి ప్లీజ్ అలాగే ఝాన్సీ కూర్చోండి అమ్మా. ఆ, బంగారి అందరికీ మజ్జిగ తీసుకురామ్మా. అలాగే ఝాన్సమ్మా. నమస్కారం. నమస్కారం బాబు. నమస్కారం. నమస్కారం అమ్మా. చెప్పండి. అమ్మా మన ఊరి స్థలం మీరు కొనాలనుకుంటున్నారని తెలిసింది. అవును, ఆ ఫ్యాక్టరీ వస్తే మీతో పాటు చుట్టుపక్కల ఉన్న అన్ని ఊళ్ళ వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నిజమమ్మా, మీ గురించి మేము చాలా విన్నాం. మా అందరికీ మా స్థలాలు అమ్మడానికి మనస్ఫూర్తిగా సమ్మతిస్తున్నామమ్మా. కానీ అమ్మా అందులో ఒక చిన్న చిక్కుందమ్మా. ఏంటా ఇబ్బంది? ఆ స్థలం కావాలని ఊర్లో చిదంబరం అనే అతను గొడవ చేస్తున్నాడు. అతనికి పరపతి చాలా ఉంది. అతని దగ్గర మన వాళ్ళు చాలామంది కొంచెం డబ్బులు తీసుకుని ఉన్నారు. అదేం ఇబ్బంది కాదు. ఎవరు ఎంత తీసుకున్నారు అని చెప్పండి, మొత్తం అంతా సెటిల్ చేసేద్దాం. అమ్మా అది మాత్రమే కాదమ్మా, ఊర్లో ఏ కార్యం ఉన్నా అది అతన్ని అడిగే చేయాలంటమ్మా. కొంచెం ఇబ్బంది పెట్టే రకం. అతన్ని కాదని మీరు స్థలం ఎలా కొంటారనేది అర్థం కావట్లేదమ్మా. ఏమండి, మీ స్థలం మీరు అమ్ముతున్నారు, ఎవరో ఏదో అంటారు అని మీరెందుకండి భయపడుతున్నారు? బాబు మీకు తెలీదు, తనకి ఎదురెళ్తే ప్రమాదం బాబు. మీరంటే ఈవేళ వస్తారు, రేపు వెళ్ళిపోతారు. కానీ చివరి వరకు మేము అక్కడే ఉండాలి. అతనితో పోరాడి గెలిచే శక్తి మాకెవ్వరికీ లేదు. మమ్మల్ని బెదిరించి దాపాలని అనుకుంటున్నాడు అతను. ఇప్పుడు నేనేం చేయాలి? ఏం లేదమ్మా, మాకు ఆ ఫ్యాక్టరీ రావాలి. అందులో మేము పక్కాగా ఉన్నాం. మా అందరికీ మంచి భవిష్యత్తు వస్తుందని నమ్ముతున్నాం. అందుకని అతని నుంచి మీరే మమ్మల్ని అందరినీ కాపాడాలమ్మా. సరే, నేను చూసుకుంటాను, మీరు కంగారు పడకండి. మీనా, వీళ్ళందరికీ భోజనం రెడీ చేయి. అందరూ భోజనం చేసే చాలా వెళ్ళాలి. సంతోషం అమ్మా. మంచిది. మంచిది. రండి. రవి, బంగారి, రేపు మనం నారాయణవనానికి వెళ్తున్నాం. రెడీగా ఉండండి. ఏంటి జాను, ఇదే సమస్య అయితే మన ఇద్దరమే వెళ్ళి క్లోజ్ చేసేద్దాం కదా. అందరం ఎందుకు వెళ్ళటం? ఏంటి, బంగారి రావడం నచ్చట్లేదా? ఆ, అలాంటిదేం లేదులే. మనం ముగ్గురం వెళ్తున్నాము. రెడీగా ఉండండి. నన్ను వదిలి మీరొక్కరే ఎక్కడికి ట్రావెల్ చేయలేరు మిస్టర్ హస్బెండ్.